మీరు ఢిల్లీకి పోయి రావడం జరిగింది. ఒక 15 రోజుల కింద ఢిల్లీకి పోయి ఢిల్లీ నేతలను కలిసి రావడం జరిగింది. కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ సీఎం అలాగే పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా కలిసినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ ఫోటోలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు ఎందుకు జగ్గారెడ్డి ఏదైనా పదవి తీసుకోబోతున్నాడా అంటే ఏం సమాధానం చెప్తారు? పీసీసీ అనేటువంటిది కూడా కొన్ని గాసిప్స్ అయితే వినబడుతున్నాయి. దానిలో నిజం ఎంత అంటే ఢిల్లీకి నేను ఓటమి తర్వాత ఢిల్లీకి పోయి ఒకసారి రాహుల్ గాంధీ కానీ కేసీ వేణుగోపాల్ కలవాల్సిన అవసరం ఉండే. కొంత ఓటమికి సంబంధించిన సంగారెడ్డి ప్రజలు ఏ కారణం మీద నన్ను ఓడగొట్టారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఓటమి అయితే జరిగింది. ఓటమికి తగ్గ కారణాలు చెప్పాల్సిన బాధ్యత అవసరమేమో అనుకొని నేను ఢిల్లీకి పోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కేసీ వేణుగోపాల్ కలవాలని అనుకున్నాను. కాకపోతే నేను పోయిన టైం ఢిల్లీకి కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే టైంలో రాహుల్ గాంధీ గారు ఏది భారత్ న్యాయయాత్ర మొదలైతే సందర్భంలో ఆ టైంలో నేను అక్కడ పోయినా కానీ నేను అపాయింట్మెంట్స్ పెట్టుకోలేకపోయినా. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ ఉంది. నేను పోయిన సెకండ్ డేనే వారు పాదయాత్ర ఉంది, బస్సు యాత్ర ఉంది. కాబట్టి నేను అపాయింట్మెంట్ కోరలేకపోయినాను. అది గ్రహించేసి నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక కూడా పోకముందే రేవంత్ రెడ్డి కలిసి జనరల్ డిస్కస్ చేసిన. జనరల్గా డిస్కస్ ఏంటంటే జనరల్గా నేను ఇప్పుడు ఏం అడిగే పొజిషన్లో నేను లేను, అడగొద్దు కూడా నేను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే క్యాబినెట్లో నేను ఉంటానే విషయం నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. ఎలక్షన్ కాకముందు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కేసీ గారు క్యాబినెట్లో ఉంటామని నాకు ముందే చెప్పారు. నాకు ఆ క్లారిటీ ఉంది. కానీ టైం బాగలేదు. మా పబ్లిక్ ఎక్కడనో వాళ్ళు ఎందుకు నన్ను ఓడగొట్టుకున్నారో నాకు తెలియదు, కానీ మా సంగారెడ్డి పబ్లిక్ అది అవకాశం లేకుండా మా పబ్లిక్ చేశారు. దానికి పార్టీకి సంబంధం లేదు. నేను హ్యాపీగానే ఉన్నా. పార్టీ పట్ల, పార్టీ వ్యవహారం పట్ల, పార్టీ యొక్క నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ పట్ల నేను 100% హ్యాపీగానే ఉన్నా. రేవంత్ రెడ్డి విషయంలో కూడా నాకు చాలా క్లారిటీగా ఉన్నది. మాకు ఎలాంటి చిన్న 0.0 కూడా ఎలాంటి ఇవేం లేవు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మేబీ 1 year బ్యాక్ జోడో యాత్ర కంటే ముందే రాహుల్ గాంధీ గారు చెప్పిన విధానంలో మనము 5 ఏళ్ళు గుప్పిట్టు పట్టుకొని పోవాలి, ఇంటి వ్యవహారం ఇంట్లోనే ఉండాలని ఒక పద్ధతిని వారు పెట్టినప్పుడు అది వ్యవహారం 15 ఏళ్ళ నుంచి అట్లే నడుస్తుంది. జగ్గారెడ్డిగా జనరల్గా ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడేది జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో. ఆ ఓపెన్ కూడా బ్రేక్ చేసేసి నేను గుప్పిట్లో ఏం లేవు కూడా, ఇష్యూస్ కూడా ఏం లేవు కూడా, సాఫీగా నడుస్తున్నది, పని నడుస్తున్నది, అంతా నడుస్తుంది. గవర్నమెంట్ రావాలి, పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అది 100% మేము సక్సెస్ అయిపోయినాం. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా నేను పర్సనల్ కలిసి నేను కోరేది కూడా ఏం లేదు. నాకు అది కావాలి, ఇది కావాలి. నేను చిన్న పిల్లగాని కాదు కదా, నాకు ప్రిపేర్మెంట్ కావాలి, చాక్లెట్, నా స్టేజ్ కాదు అది.